ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 23 మంగళవారం. శోభకృత నామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు తిథి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లితరపు బంధువర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరుతో సఖ్యతగా కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనవసరపు వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఉద్యోగమున నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన ఫలితం గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతో సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రుణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఇంకా వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మేలైన సౌకర్యాలు పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచన విధం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూక్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనిలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాల వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.